నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2 రోజులుగా జరుగుతున్న ICSMA 2024 సెమినార్ శుక్రవారం ముగిసింది. ఈ సదస్సులో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్మార్ట్ మెటీరియల్పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా సెమినార్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఈ విధంగా మీడియాతో తమ అభిప్రాయం పంచుకున్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ TKV శ్రీనివాసరావు మాట్లాడుతూ సెమినార్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ K శ్రీనివాసరావు మాట్లాడుతూ సెమినార్లో పాల్గొన్న ప్రతి శాస్త్రవేత్తకి అలాగే ఇంత మంచి కార్యక్రమంలో విజ్ఞానాన్ని పెంచుకున్న విద్యార్థులకు త్వరలోనే తమ కాలేజ్ నాకుకు వెళ్తున్న సందర్భంగా కాలేజీకి రంగులు వేసేందుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తానన్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ నవీన్ కుమార్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్, యమునం యూనివర్సిటీ, సౌత్ కొరియా, అండ్ ఆల్సో డైరెక్టర్ ఆల్ శంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గూడూరు, తిరుపతి డిస్ట్రిక్ట్. మేము ఇక్కడ అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి వచ్చామండి. స్మార్ట్ మెటీరియల్స్, వాటి యొక్క ప్రాధాన్యత, ఆధునిక యుగంలో వాటి అవసరాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం గురించి పరిశోధనలు చేసి వాటిలో ఉన్నటువంటి విలువైన సమాచారాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ మోటివేట్ చేయడానికి, అలాగే ఇక్కడున్న అధ్యాపకులతోటి సైంటిఫిక్ ఇంటరాక్షన్ తోటి వాళ్ళని ఎంపవర్ చేయడం జరిగింది. ఈ రూరల్ ఏరియాలో విద్యార్థుల కోసం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కోసం మేము వచ్చి మా పరిశోధనల యొక్క ఫలితాలని ఇక్కడ వీళ్ళందరితో షేర్ చేసుకోవటం, అందులో కొన్ని సమస్యలని మేము చర్చించటం, తద్వారా విలువైన సమాచారాన్ని వెలికి తీయటం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే భవిష్యత్తులో మన ప్రిన్సిపల్ గారు, అలాగే K శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నత స్థితికి చేరాలనేది మా అభిలాష. హలో అండి, నేను డాక్టర్ భార్గవ్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఫ్రమ్ యంగ్నమ్ యూనివర్సిటీ, సౌత్ కొరియా. నా రీసెర్చ్ బ్యాటరీస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన. సో కరెంట్లీ మన వరల్డ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ. సో దానికోసం కొరియాలో మేము గ్రీన్ ఎనర్జీ అండ్ హౌ టు యూజ్ దట్ గ్రీన్ ఎనర్జీ అనే దానిపైన రీసెర్చ్ చేస్తున్నాము. కరెంట్లీ బ్యాటరీస్ అండ్ దాంతోపాటు జనరేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ స్టోరేజ్ పైన కూడా మేము వర్క్ చేస్తున్నాం. కరెంట్లీ ఇక్కడ మండపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి యాజ్ కీనోట్ స్పీకర్స్ మేము వచ్చాము ఫర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సో యాజ్ it is on par with all international conferences I have been to. సో నేను అటెండ్ అయిన అన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి ఇది ఏం తక్కువ లేకుండా ఉంది. ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఐ విష్ చైర్పర్సన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ప్రిన్సిపల్ గారు అండ్ కన్వీనర్ శ్రీనివాసరావు గారు ఆల్ ద బెస్ట్. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఇలాంటి కాన్ఫరెన్సెస్ వల్ల స్టూడెంట్స్కి చాలా మోటివేషన్ వస్తుంది అండ్ మనం రీసెర్చ్ కూడా చేయాలి. సో దట్ న్యూ సైంటిస్ట్ ఫ్రమ్ ఇండియా నుంచే మనం జనరేట్ చేయడానికి తయారు చేయాలి, అది వాళ్ళ మోటివేషన్ కూడా. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మండపేట డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తోంది. ఇందులో వచ్చిన సైంటిస్టులు కానీ ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నారు. అలాగే మా కళాశాల ఈ స్మార్ట్ మెటీరియల్స్ అండ్ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ అనే సబ్జెక్ట్ మీద చేసినటువంటి సబ్జెక్ట్ కానీ బుక్, మేము రిలీజ్ చేసిన బుక్ని కానీ, అలాగే మా హాస్పిటాలిటీని కానీ, వచ్చిన అతిథులు సైంటిస్టులు దగ్గర 120 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ప్లస్ 15 మంది చాలా ప్రామినెంట్ ముఖ్యమైనటువంటి అతిథులు వచ్చి వాళ్ళ విజ్ఞానాన్ని మాతో పంచుకున్నారు. అలాంటి వాళ్ళల్లో మనకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. బిపిన్ కుమార్ గుప్తా, అలాగే న్యూఢిల్లీ, జే హేమలత ఫ్రమ్ తిరుచి, డాక్టర్ సుధీర్ కుమార్ ఫ్రమ్ బెంగళూరు, భార్గవ ఫ్రమ్ సౌత్ కొరియా, నవీన్ కుమార్ ఫ్రమ్ సౌత్ కొరియా, నీలం ఫ్రమ్ ఆగ్రా. ఇలా దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ అమూల్య సందేశాన్ని ఇచ్చి మన కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను కూడా సంతృప్తిగా మెచ్చుకుని ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా మా కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ K శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్, అలాగే మా ఎకనామిక్స్ లెక్చరర్ రిజిస్ట్రేషన్ నెహ్రూ నాయక్, అలాగే మా ఇంగ్లీష్ లెక్చరర్ శంకర్ నారాయణ, కోఆర్డినేటర్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి కన్వీనర్ అండి. నిన్న అందరూ కూడా సార్ చెప్పినట్టు ఢిల్లీ నుంచి, తిరుచిరాపల్లి నుంచి, బెంగళూరు నుంచి IIC చైర్మన్ అండి, ఆయన ఫిజిక్స్ చైర్మన్.
బెంగళూరు నుంచి సుధీర్ కుమార్ సార్, ప్రొఫెసర్ హేమలత అందరూ వచ్చారండి. చాలా బాగా జరిగింది, సెషన్స్ అన్ని బాగా జరిగినాయి. జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, వారు చేతుల మీదుగా సాగుని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు రెండో రోజు దిగ్విజయంగా జరుగుతుంది సార్. రెండో రోజు ఈరోజు సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి ఇద్దరు మనకి సైంటిస్టులు, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ భార్గవ్ మార్నింగ్ సెషన్ అయినాయి. నెక్స్ట్ వాళ్ళ సెషన్స్ తర్వాత ప్రొఫెసర్ దూబ్లే ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రమ్ నాగపూర్ జరిగిందండి. నెక్స్ట్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ జమ్మూ అండ్ కాశ్మీర్ నానో సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి బాలాజీరావు గారు టాక్ నడుస్తుందండి. తర్వాత మధ్యాహ్నం కూడా ఇంకా సెషన్స్ ఉన్నాయి. ఐఐటి తిరుపతి నుంచి కోటేశ్వరరావు గారు మధ్యాహ్నం 2 o'clock సెషన్ ఉంది. అలాగే యుఎస్ నుంచి డాక్టర్ నరేష్ రీసెర్చ్ ప్రొఫెసర్, ఆయన టాక్ ఉంది. ఈ రెండు అయిన తర్వాత మధ్యాహ్నం వెల్డిక్టరీ ఫంక్షన్ ఉంటుందండి. ఈ వెల్డిక్టరీకి కాలేజ్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ అందరూ వస్తున్నారండి. ఈ వెల్డిక్టరీలో ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓరల్ ప్రజెంటేషన్స్ వాళ్ళకి ఫెలిసిటేట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ ప్రజెంటేషన్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రైజెస్ కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ మా ఈ కాన్ఫరెన్స్ సక్సెస్ అవ్వడానికి సహకరించిన అందరికీ, పెద్దలకి అందరికీ కూడా ఒకసారి నేను మరి నమస్కారం చెప్పుకుంటూ, మీ ప్రెస్ పీపుల్ కూడా నా నమస్కారాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఒక ప్రామిస్ చేయడం జరిగిందండి. మన కళాశాల న్యాక్ గుర్తింపు కోసం, యూజీసీ న్యాక్ గుర్తింపు కోసం వెళ్తున్నామండి. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఈ బిల్డింగ్స్ అన్ని కొన్ని లక్షలు అవుతాయండి, కలర్స్ అది వేయించాలి. సో దానికి నిన్న మా ప్రిన్సిపల్ గారు సభలో అడగగానే వెంటనే స్పందించి జోగేశ్వరరావు గారు నేను ఆర్థిక సహాయం చేస్తా అన్నారండి. దానికి మా కళాశాల అందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.